నమస్కారం అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. ధర్మ మహేష్ గారు ఎవరైతే గౌతమ్ గారు ఉన్నారో, ధర్మ మహేష్ అంటే రీసెంట్ గా మండి పేరు తన కొడుకు పేరు మీద చేంజ్ చేసి ఒక ఫంక్షన్ లాగా పెట్టి మీడియాను కూడా పిలిచి చాలా అంటే ఓపెనింగ్ సెరమనీ లా చేశారు బర్త్డే రోజు. అంటే ఇంతవరకు తన ఒకసారి ఒక మీడియాలోనే అంది, భార్యని ప్రేమించడు కొడుకుని ప్రేమించడు అని చెప్పేసి. ఇలా ధర్మ మహేష్ గారు భార్యని కొడుకుని ప్రేమించకుండా అంటే సానుభూతి కోసం ఏమన్నా పేరు పెట్టారా? ఆవిడ అన్న మాటకి ఆల్రెడీ సమాధానం చెప్పాడు. ఆవిడ ఒక 40 రోజుల యజ్ఞంలాగా ప్రతిరోజు ఒక మీడియాలో కూర్చొని ఆయన తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ నాన్నని తిట్టడం. ఆవిడ కేసు ఎఫ్ఐఆర్ అయింది, పోలీసులు తీసుకున్నారు. అయినా కూడా ఇదే పని పెట్టుకొని తిట్టుతూ ఉందంటే దాని అర్థం ఏంటి? సరే తిట్టింది తిట్టింది తిట్టింది. ఒక రోజున ఈయన వచ్చి సమాధానం చెప్పాడు. మీరు అడిగిన ఇదే ప్రశ్నకి ఆయన ఆ రోజు సమాధానం చెప్పాడు. మామూలుగా నోటితో చెప్పడం కాదు. ఇప్పుడు మగాడి నోటితో చెప్తే పెద్ద ఎవరు పట్టించుకుంటారు? ఆవిడ అంది అక్కర్లా, గట్టిగా అక్కర్లా. ఆయన వీడియో చూపించాడు. అయ్యా నా కొడుకు నేను పట్టించకపోతే ఒక 6 లక్షలు ఖర్చు పెట్టి మలేషియాకి తీసుకెళ్ళి వాడి బర్త్డేకి మ్యూజిక్ డైరెక్టర్ 6 లక్షలు కాదు ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్కే 6 లక్షలు ఇచ్చాడు ఆయన బర్త్డే రోజున ఒక పాట కంపోజ్ చేయడానికి. ఆ బర్త్డే రోజున ఆ అబ్బాయిని ఎత్తుకున్న వీడియోలు అన్నీ కూడా చూపించాడు. 2 కోట్ల విలువ చేసే బంగారం ఆ అబ్బాయికి పేరు మీద ఈయనే ఇచ్చాడు. ఆవిడే ఒప్పుకుంది. వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి 40 లక్షల గోల్డ్ బిస్కెట్ కూడా ఇచ్చారని చెప్పి. సో ప్రేమ లేనివాడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు? ప్రేమ లేనివాడు అక్కడ ఆ రోజు అర్ధరాత్రి కూడా 10 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి బిడ్డను చూసుకోవడానికి వెళ్తే లోపలికి రానివ్వకుండా షీ టీమ్స్ మీద కంప్లైంట్ చేసి ఇతను అక్కడి నుంచి తరిమేసింది ఎవరు? నువ్వు బిడ్డను చూసుకోవడం ఇవ్వడానికి రానివ్వకుండా మళ్ళీ బయటకు వచ్చి ఇట్లాంటి మాటలు చెప్పడం ఏంటి? కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే ఈ టైంలో పేరు మార్చడానికి గల కారణం ఏంది? బిడ్డ పేరేం మార్చలేదు కదా, మండి పేరు మార్చాడు. అంటే ఈ టైంలో బిడ్డ పుట్టినరోజు కానుక అనుకోండి, అది ఇంకేముంటుంది. ఇంకొకటి కూడా అయి ఉండొచ్చు, హూ ఇస్ ద రియల్ బాస్ అని చూపించడం కూడా అయి ఉండొచ్చు. అంటే ఈవిడ చాలా చోట్ల బయట నేనే దీని ఓనర్ అని చెప్పి సోషల్ మీడియాలో అంతా కూడా చెప్పుకుంటున్న టైంలో ఈయన కూడా లేదు, ఈయన 100 సార్లు నేను చూపించాడు. ఒకసారి చూపించే ఇదిగోండి సర్టిఫికేట్, మీరు కావాలంటే ఇప్పుడు కూడా కొట్టు చూసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ సైట్ ఇది, ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు, దాంట్లో మహేష్ ధర్మ పేరే ఉంది అని చెప్పి చెప్తున్నాడు. లేదు అని చెప్పి ఈవిడ చేసే ప్రచారం చేసుకుంటుంది. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కోర్టు తేలుస్తుంది. బట్ ప్రస్తుతానికి ఈవిడ పేరు మీద రాసిచ్చిన మాట వాస్తవం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్న మాట వాస్తవం. అందుకని ఆవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ కాకుండా ఆగిపోయిన మాట వాస్తవం. ఆగిపోయిన తర్వాత నాకు ఎందుకు ఇవ్వవు నువ్వు అని చెప్పి ఆ కక్షతోటి ఈయన మీద కేసులు పెట్టి ఇది అనేది మనకి కనబడుతుంది. ఇప్పుడు ఈ పేరు మార్చడం వల్ల హీ షోయింగ్ హూ ఇస్ ద బాస్. అసలు ఆయన బాస్ కాకపోతే ఈవిడే ఓనర్ అయి ఉంటే ఆ పేరు ఎలా మారేది? ఇప్పుడు మార్చింది ఈయన కాబట్టి హీ హ్యాస్ ఎవ్రీ అథారిటీ టు చేంజ్. అది ఆయన చూపించాడు ప్రపంచానికి అందరికీ కూడా. ఇప్పుడు దీని ఓనర్ ఎవరు అనేది ఆయన చూపించాడు. ఇప్పుడు జిస్మత్ కాస్త జిస్మత్, జస్ట్ సింగిల్ లెటర్. సో ఇక ఇప్పుడు ఆవిడకి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఆవిడ కోర్టులో వేసుకుంటుంది, అది తేలిన రోజు తేలుతుంది. అప్పటిదాకా హీ ఈస్ ద లీగల్ ఓనర్. ఇప్పుడు వీళ్ళిద్దరి ఇష్యూలో ఒక చెప్పొచ్చు మూర్తి గారు, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అమ్మ మీకు సరే వీళ్ళిద్దరికి అసలు వీళ్ళిద్దరు ఇష్యూ డిఫరెంట్. వీళ్ళిద్దరికి ఇప్పుడు పెళ్ళి కొన్నాళ్ళు అయింది, కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత మొగుడు పిల్లలకి వచ్చినట్టే వీళ్ళకి గొడవలు వచ్చినాయి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈయన చెప్తున్న వర్షన్ ఏంటంటే ఈవిడ ఇన్స్టాగ్రామ్లో పెట్టే పోస్టులు కొన్ని ఈయనకి నచ్చట్లేదు, కొన్ని 2 పీస్ ఇట్లాంటివి పెట్టి ఆయన వద్దు అని చెప్పి ఊళ్ళో పరుగు పోద్ది అని చెప్పి అన్నా కూడా ఈ గోవా ఫోటోలు అలాంటివన్నీ కూడా పెట్టి చేస్తే ఆయన మనసు విరిగిపోయింది. నువ్వెవరు నాకు చెప్పడానికి, నేనేం బట్టలు వేసుకోవాలో నా స్వాతంత్రం, నువ్వు నన్ను చేయడానికి లేదు అని చెప్పి ఆవిడ ఏదో ఒకటి చెప్పింది కదండి, బాబు పుట్టినప్పుడు కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదు, అప్పుడు నేను ఇట్లాగా అయ్యాను, ఇంత ఘోరంగా ఉన్నాను. చెప్పడం వేరు, నిజం వేరు. వీడియోలు కూడా చూపించింది. ఏం వీడియోలు చూపించింది? చాలా దీనంగా ఉన్న ఫోటోలు, వీడియో. ఆవిడ దీనంగా ఉన్న వీడియోలు ఏమైనా చూపించచ్చు. బట్ ఆయన ఏమైనా చేశాడని, ఇప్పుడు ఆయన తోసాడు, ఆయన కొట్టాడు, ఆ వీడియోలు ఏమైనా ఉంటే మనం చెప్పచ్చు. ఏముంది దీనంగా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి యాక్షన్ చేయడం పెద్ద కొత్త విషయం ఏం కాదు కదా. అదే అంటారు. ఆవిడ వర్షన్ ఆవిడది. ఇప్పుడు మనం ఎప్పుడు నమ్ముతాము? నిజంగా ఏదన్నా ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు. ఏముంది, ఈయన కూడా చెప్పచ్చు కదా. ఈయన కూడా 4 ఏడ్చుకుంటూ ఈవిడ నన్ను కొట్టింది, నన్ను తిట్టింది, ఈయన కూడా చెప్పుకోవచ్చు కదా. జరిగింది మీకు కళ్ళ ముందు కనబడే కొన్ని చెప్తున్నా. ఈయన చెప్పిన మాటకి సాక్ష్యం ఉంది. ఆవిడ అలాంటి పోస్ట్ పెట్టింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ డిలీట్ చేసుకుని
వెళ్ళింది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పోస్టులు చాలామంది సేవ్ చేసుకుంటారు కదా ఫ్యాన్స్ ఎవరో. సో ప్రపంచం అంతా చూసింది, ఈ రోజున అవి తీసేసింది. బట్ ఆ రోజు అవి పెట్టినప్పుడు ఇంతో గొడవ అయింది. ఇవి కాకుండా మేబీ కొంతమంది హీరోలతోటి మండి ప్రమోషన్లు చేయించడం కోసం వాళ్ళని వెళ్ళి పిలిచినప్పుడు ఈయనకి నచ్చేది కాదని ఆవిడే చెప్పింది, పాజిటివ్ అయ్యేవాడిని. సరే ఒక ముగ్గుడిగా ఆయన బాధ ఉండింది. ఆ గొడవలు ఏవో వచ్చినాయి. ఎవరు రైటా ఎవరు తప్ప నేను మాట్లాడను. ఆవిడ కానీ మీ సపోర్ట్ మాత్రం మహేష్ గారికి. ఎక్కడ వస్తుందని చెప్తాను వినండి. ఈ గొడవలు అయినప్పుడు వీడిపోదాం అనుకున్నారు, మంచిది, వీడిపోయారు. కొట్టుకొని ఉండడం కన్నా విడిపోతారు. కాకపోతే బిడ్డ ఉన్నారు కదా, మామూలుగా అయితే ఎగోలా ఉండేది కదా. సరే బిడ్డ బాధ్యత ఈయన చూసుకుంటున్నాడు. బిడ్డకి అయ్యే ఖర్చు కావచ్చు. వాళ్ళు విడిపోదాం అనుకున్నప్పుడు ఈ 2025 జనవరి నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నట్టుగా సమాచారం. 2025 జనవరిలో వీళ్ళు సరే మనం ఎందుకు కొట్టుకోవడం, ఎవరి నీ తప్పు నా తప్పు అనుకోవడం ఎందుకు, విడిపోదాం పీస్ఫుల్గా అనుకొని విడిపోయారు. విడిపోయినప్పుడు వీళ్ళ ఒప్పందం ఏంటి అంటే, బిడ్డకు సంబంధించి ఏదైనా నేను చూసుకుంటాను, బిడ్డ ఖర్చులు అన్నీ కూడా నేను చూసుకుంటాను. సరే నువ్వు మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా నేను ఆ ఇంటి రెంట్, ఇంకో కొత్త ఇల్లు ఒకటి తీసిచ్చాడు ఈయన. 1,00,000 రెంట్ దానికి తోడు ఒక BMW కారు ఏదో అంటున్నారు. ఆ కార్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కూడా ఈయన కట్టుకుంటున్నాడు. సో నువ్వు సపరేట్గా ఉండు, ఖర్చులు నేను చూసుకుంటున్నాను, విడాకులు కావాలంటే అప్లై చేసుకో, అవి ఏమైనా చేసుకుందాం, బిడ్డ ఇది కూడా నేను చూసుకుంటా, అప్పుడప్పుడు నేను వచ్చి బిడ్డను చూసుకొని పోతుంటా. ఇది ఒప్పందం. తర్వాత అలా కాదు, నువ్వు రేపు ఇది వేరేదాన్ని చేసుకొని మొత్తం ఆస్తంతా దానికి రాస్తే నా బిడ్డ అన్యాయం అయిపోతాడు, అది ఇది ఏవో డిస్కషన్లు జరుగుంటాయి. అప్పుడు సరే నేను సంపాదించినంత మీకే కదా అంటే, అట కాదు నా పేరు మీద రాసి మండి మొత్తం మండి రాసిమంటే, అప్పుడు సరే ఇది నువ్వు కూడా చేయొచ్చు కదా, రేపు నేను రాసిచ్చిన తర్వాత నువ్వు విడాకులు తీసుకొని వేరే అతను పెళ్లి చేసుకుని అంత నువ్వు పెట్టుకుంటే రేపు నా బిడ్డ కూడా అన్యాయం అయిపోతారు కదా. నువ్వు వాడిని పెళ్లి చేసుకుని వాడి పిల్లల్ని సాక్కుంటూ నా బిడ్డ అన్యాయం అయిపోతారు కదా. అలా కాదు, నీకు నాకు కాదు, బిడ్డ పేరు మీద పెడదాం మొత్తం అనుకోరు. లేదు, బిడ్డ పేరు మీద పెట్టడానికి లేదు. మహేష్ గారు అన్నారు బిడ్డ పేరు మీదే పెట్టాలని డిస్కషన్. అందుకనే కదా ఇప్పుడు బిడ్డ పేరు మీద మార్చింది. ఇవాళ నుంచి ఈ మండికి వచ్చే ఆదాయం ప్రతి పైసా కూడా బిడ్డ ఫిక్స్డ్ డిపాజిట్లో పడాలి అనేది ఆయన కోరిక. ఈవిడేమంటుంది, ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన రికార్డు మీరు బయటకు వచ్చి ఉంటుంది, విని ఉంటారు. ఏముంటుంది, బిడ్డకి ఇవ్వాల్సిన కారణం ఏంటి, బిడ్డకి ఇవ్వద్దు, అంతా నాకే కావాలి అని చెప్పి అన్నమాట ఉంది. సో ఒకవేళ నిజంగా బిడ్డ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు అయితే ఎవరు అబ్జెక్ట్ చేయరు కదా. బిడ్డ పేరు మీద మార్చినా ఎందుకు అబ్జెక్షన్, నీ కొడుకే, బిడ్డ పేరు మీదే కదా అంతే పెడుతున్నారు, ఎందుకు అబ్జెక్షన్, రేపు వాడు పెద్ద అయిన తర్వాత అంతా వాడకే కదా, ఎందుకు అబ్జెక్షన్, ఇది క్వశ్చన్. సరే మీకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోదాం. అలా విడిపోయిన తర్వాత రాసి 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 లేకపోతే నీకు బిడ్డను చూపించను అది ఇది అని చెప్పి కొంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, బిడ్డను చూపించకుండా. అదే టైంలో ఈయన వచ్చినప్పుడు షీ టీమ్స్కి ఫోన్ చేయడము అని చెప్పి ఆ కథ అంతా నడిచింది. అది నడవడానికి కన్నాళ్ళ ముందు ఇటువంటివి చేస్తుంటే, సరే నీకు అదే కదా కావాల్సింది, బిడ్డ నాకు మండి నీకు అనుకున్నారు. ఆయన రాసిచ్చేసాడు. సరే ప్రస్తుతానికి బిడ్డ ఇంకా పాలు తాగే వయసులో ఉన్నాడు కాబట్టి ఈయన అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాడు. రేపు ఎప్పుడైనా ఈవిడ వెళ్ళిపోతే బిడ్డ ఈయన కస్టడీకి వచ్చేట్టుగా అనుకున్నట్టు సమాచారం, ఆయన వర్షన్. ఇప్పుడు అలా ఉన్న టైంలో మొత్తం రాసిచ్చేసిన తర్వాత, ఇది రాసిచ్చిన తర్వాత ఏ ప్రాపర్టీ అయినా సరే షిఫ్ట్ అవ్వడానికి 6 నెలల నుంచి 8 నెలలు టైం పడుతుంది, ఏ అబ్జెక్షన్స్ లేకుండా అన్నీ చెక్ చేసుకొని. ఈవిడ అప్పుడే వెంటనే ఈయన్ని ఇంకా బిడ్డను చూడనివ్వకుండా ఆపేస్తుంది. అదే టైంలో ఈ షీ టీమ్స్ ఫోన్ చేసి ఆయన లోపలికి రానివ్వకుండా, ఏంటి ఆయన తీసిచ్చిన ఇల్లు, ఆయన తీసిచ్చిన కారు, ఆయన కొడుకు, ఆయన చూసుకోవడానికి వెళ్తే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఎంత దారుణం అమ్మా. ఇప్పుడు నేను చెప్పను, నేను మగాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను, ఒక తండ్రికి కొడుకుని చూడడానికి మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు. సరే అయ్యింది, ఆయనకి ఇంకా మనసు విరిగిపోయింది. ఏంటి నేను దొంగనా, అరే నేను డబ్బులు కడుతున్న ఇల్లు, నా కొడుకు వాడు, నా రక్తం వాడు, నేను చూసుకోవడానికి 10 గంటలు, రాత్రి 10 గంటలు అయిపోయిందంటే రాకూడదు, ఇదేంటి ఏదైనా హాస్టలా, మనసు విరిగిపోయింది. ఇంకేం చేశాడు, అబ్జెక్షన్ పెట్టాడు. నేను ఇంకా ఈ అదే మండి ఏదైతే రాసిచ్చానో ఇంకా ఆవిడకి లేదు, ఆవిడ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాయించుకుంది, అది చెల్లదు అని చెప్పి ఆగిపోయింది అక్కడితో. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో అప్పుడు ఆవిడ గొడవ మొదలెట్టింది. అలా నోటికాడికి వచ్చిన టప్పని లాగేస్తే ఎలా ఉంటుంది, అలా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. ఉగ్ర రూపం వచ్చేసింది. ఎందుకు ఇవ్వవో చూస్తా, ఎలా ఇవ్వవో చూస్తా అని చెప్పి
వీళ్ళు విడిపోయింది జనవరిలో అయితే మూర్తి గారు వీళ్ళకి పరిచయం అయింది ఏప్రిల్ మేలో ఆ టైంలో పరిచయం అంటారు. దీనికన్నా ముందే మనకి రీతిది వచ్చింది. దీని నెక్స్ట్ మనకి మూర్తి గారి వీడియో బయటకు వచ్చింది. వినండి మూర్తి గారే చెప్పారు ఈ విషయం. మూర్తి గారు ఒకనొక ఇంటర్వ్యూలో కదా ఆయన టీవీ సమక్షంలో నన్ను ఇలా ఆడబోసుకుంటున్నారు, నా మీద నిందలేస్తున్నారు, అసలు నాకు ఎప్పుడు పరిచయం, ఒక 6 నెలల క్రితం పరిచయం అన్నాడు. అంటే ఏప్రిల్ మేలో ఆవిడే పరిచయం, ఏదో రకంగా వాళ్ళ అమ్మ తరపున లేకపోతే ఎట్లా ఒకటి పరిచయం అయ్యారు. అప్పటికి వీళ్ళిద్దరు కలిసిలేరు, అది కూడా ఆయన చెప్పాడు. వీళ్ళు విడిపోయారని అప్పుడే నాకు ఈవిడ పరిచయం. విడిపోయిన తర్వాత ఈవిడ ఎవరితో ఉన్నా ఆయన ఎవరితో ఉన్నా ఇట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్, షుడ్ రెస్పెక్ట్ ప్రైవసీ కదా. విడిపోయారు, ఇంకా లీగల్ టర్మ్స్, ఫైనాన్షియల్ టర్మ్స్, బిడ్డ టర్మ్స్ అవన్నీ వేరే. విడిపోయింది ఎందుకు, నా మానాన్ని నేను బతుకుతా, నీ మానాన్ని నువ్వు బతుకు. అప్పటికి కూడా ఈయన ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈవిడ సరే మూర్తి గారితో కాఫీ షాపులకి వెళ్ళిందో, లేకపోతే ఇంట్లో కూర్చొని మాట్లాడిందో, లేకపోతే బిడ్డని పార్టీలకు పిలిచిందో, ఏదో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, ఓకే. కానీ ఈయనకి బిడ్డను కూడా ఎత్తుకొని ఇవ్వకుండా చేసి ఎవరో వేరే వాళ్ళందరూ వచ్చి బిడ్డను ఎత్తుకుంటే ఈయనకి ఎలా ఉంటుంది, మంట ఉంటుంది. అది ఈయనకి ఉంది. సరే జరుగుతోంది. మరి మూర్తి గారు వచ్చిన తర్వాత ఆయన నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. అది కూడా ఆయనే చెప్పారు ఓపెన్గా, ఆవిడకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి. అందుకని తర్వాత మెల్లగా ఈవిడ చేత కేసు పెట్టించారు, లేకపోతే ఆవిడ వెళ్ళి కేసు పెట్టి ఉండొచ్చు. వెళ్ళి కేసు పెట్టిన, ఎందుకంటే ఆవిడ కేసు పెట్టిన బయటకు రాగానే ఫస్ట్ కవర్ చేసింది మూర్తి గారి ఛానల్. ఫస్ట్ చెప్పండి అని చెప్పి ఆవిడ ఆ మూమెంట్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ అనేది ఊరికే జస్ట్ ఒక చిన్న ఇది, దాంట్లో ఏ రకమైన ఎవిడెన్స్లు ఏమున్నాయో మనకు తెలియదు, జస్ట్ ఫిల్ చేసింది, ఇట్లా జరిగింది నాకు అన్యాయం అన్నట్టు అంతే. ఇది మగవాడు వెళ్ళి చేస్తే చేయరు, ఎఫ్ఐఆర్ చేయరు, ఆడవాళ్ళు వెళ్ళి చేస్తే చేస్తారు. ఇక్కడ మీకు నేను మగాళ్ళ పక్షం ఎందుకు వస్తున్నాను మీకు అర్థమవుతుంది. మా న్యాయం అనేది ఇద్దరికి ఒకటే రకంగా ఉండాలి. ఉన్నప్పుడు నేను అప్పుడు ఆడవాళ్ళ పక్షమే ఉండేవాడిని. మగాడికి అన్యాయం జరిగితే వాడికి ఏ రకమైన చట్టాలు లేవు, పోలీసుల హెల్ప్ ఏముండదు. వాడి పోరాటం ఖచ్చితంగా, ఇప్పుడు ధర్మ ఉన్నాడు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు, వాళ్ళు తీసుకోరు, ఆడవాళ్ళ మీద కేసులు తీసుకోరు. ఆయన పోరాడాడు, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు అవును దీంట్లో సాక్ష్యాలను ఎందుకు పెట్టరని చెప్పి గట్టిగా పోలీసులు ముట్టుకాయలు వేసి పెట్టండి అంటే అప్పుడు పెట్టారు వాళ్ళు. ఇది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్. సరే మూర్తి గారు మళ్ళీ ఆవిడ దగ్గర ఉండి సపోర్ట్ చేసి టీవీ ఛానల్స్లోనూ అన్నిట్లోనూ ఇంకా ఒక పెద్ద విషయస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. వీళ్ళ అమ్మ ఎట్లా, వీళ్ళ నాన్న ఎట్లా, వీళ్ళ అమ్మాయి అంట హీరోయిన్లతో ఈయనకి పక్కలేస్తుందంట హీరోకి. వీళ్ళ నాన్న ఈవిని ఏదో తిట్టాడో ఏదో కోపంలో ఏదో మాట అన్నాడు, దాన్ని పట్టుకొని స్త్రీ జాతిని అంతా అన్నాడు, అన్నగారిని అన్నారు. ఇలా రకరకాల దాన్ని పాలిటిక్స్ అంటారు కదా, ఇలా రాజకీయం చేసి దాన్ని ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఇంకా రాజకీయ రంగు కూడా బులుమేరు దీనికి. వైసీపీ అంటారు, టీడీపీ అంటారు, ఇలా రకరకాలు చేసుకుంటూ మొత్తం రోజు ఒక 40 రోజుల పాటు నిరవధిక క్యాంపెయిన్. రోజు ఏంటి, మండి రాసిస్తావా, లేకపోతే ఇంకా గిచ్చిన రోజు అదే కోణంలో రీతు అది పెంచుకుంటూ ఎందుకు రాంగ్, అబ్సల్యూట్లీ రైట్. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఎవరికి, ధర్మకి, రీతుకి, దీనికి నా దగ్గర సాక్ష్యం ఉంది, బెడ్రూమ్లో కెమెరా పెట్టాను నేను అని. కెమెరా వీడియో రాలేదు, లిఫ్ట్ వీడియో వచ్చింది. లిఫ్ట్లో నడుచుకోపోయినంత మాత్రం మీరు లిఫ్ట్ వీడియో చూశారు కదా, వీళ్ళిద్దరికి మధ్య ఎంత దూరం ఉంది మాట్లాడుకుంటుంది. ఇప్పుడు డెమోన్ పవన్కి రీతుకి మధ్య ఉన్నంత దూరం కన్నా ఎక్కువే ఉంది కదా, ఉంది కదా. సో అంటే లిఫ్ట్ నుంచి ఎవరన్నా ఇద్దరు మగ ఆడాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్ట కాదు, అది చూపించి ఏదో ఉంది నా దగ్గర ఉంది, నిజంగా ఉంది అనుకుందాం, అది అసభ్యకరంగా ఉండొచ్చు, పబ్లిక్ చూసేది కాకుండా పోవచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్కి సంబంధించి బెడ్రూమ్లో కెమెరా ఉంటుంది కాబట్టి. పోని నువ్వైతే చూసావు కదా, నువ్వు చూసినప్పుడు సరే నేను కొంచెం ఓపెన్గా చెప్తున్నా, చెప్పండి పర్లేదు. సరే ఒక బెడ్రూమ్కి వచ్చే ముందైనా సరే ఇద్దరు బెడ్రూమ్లోకి వచ్చిన ఫుటేజ్ ఉంటుంది కదా, కనీసం మొత్తం బెడ్ మీద ఫుటేజ్ నేను చూపించమన్నట్లు, కనీసం బెడ్రూమ్ లోపలికి వచ్చింది అటువంటి ఏదైనా జరుగుంటే జరగడానికన్నా ముందున్న ఫుటేజ్ అయినా నువ్వు చూపిస్తే, అదిగో వీళ్ళిద్దరు ఒక బెడ్రూమ్లో ఉన్నారైనా చూపించి కనీసం. జస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, అంత కళాఖండగా చెప్పినప్పుడు బయటకు వచ్చి ఒక మీడియా ముందు చెప్తుంటే కొన్ని కోట్ల మంది చూస్తారు ఆ వీడియోని, ఉంది అన్న పదం చెప్పడానికి ఆమె దగ్గర ఉంటేనే చెప్తారు కదా అని నా ఉద్దేశం.
అవును కదా. నేను పోలీసుల దగ్గరే పెడతాను, ఇది బయట చూపించను అన్నారు ఇంకో మీడియాలో. అదే అంటున్నా, ఇప్పుడు ఆవిడ చెప్పింది కాబట్టే ఆవిడ మీద కేసు అయింది. ఇప్పుడు నిజంగా నీకు ఫుటేజ్ ఉంటే నేను అడిగేది ఏంటంటే, సరే అసభ్యకరమైనవన్నీ తీసేసి కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళండి, మీరు కెమెరా అన్నారు కదా, కెమెరాకి సంబంధించి ఇప్పుడు అన్నిసార్లు వచ్చింది అంటున్నారు కదా, అన్నిసార్లు రాగానే అటువంటి అసభ్యం ఏమి ఉండదు కదా. మామూలుగా ఇద్దరు కలిసి ఏదో మీద చేతులు వేసుకొని ఇట్లా లోపలికి వచ్చి కూర్చున్నదో ఇట్లా ఇనిషియల్ ఫుటేజ్ ఏదో అయితే ఉంటుంది కదా, అదైనా చూపించావా జనాల నమ్మకం కోసం? గట్టిగా చెప్తే నమ్మేస్తావమ్మా? కాదు కదా, సాక్ష్యం కావాలి. అదైనా చూపించు. లేదు, నీ దగ్గర ఉన్న ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి ఒక కోర్టులో సబ్మిట్ చేసి 65B అని ఇస్తారు, దీనికి అవును ఇది నిజం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని అది ఆ సర్టిఫికేట్ అయినా చూపించు. ఏమీ చూపించకుండా నువ్వు కేవలం ఉంది, ఇదిగో ఈ లిఫ్ట్ ది ఫుటేజ్ చూపించి వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉంది అని చెప్పి నువ్వు అబ్బాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నావు, అమ్మాయి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తున్నావు. అది అసాసినేషన్ అంటే సంజన చేసింది కాదు అసాసినేషన్. అది చాలా దారుణమైన మాట మాట్లాడింది. అమ్మాయి ఏముంది, వీళ్ళు లోపలికి వచ్చి ఇదే పనులు చేస్తారు, ఇలా ఎంతమంది వెళ్ళకపోద్దో, రోజు ఎంతమందితో పడుకుంటుందో, ఎంతమంది షుగర్ డాడీస్ అని చెప్పి రీతుని చాలా నీచంగా ఇప్పుడు లోపట ఉంది కాబట్టి మాట్లాడింది. అది క్యారెక్టర్ అసాసినేషన్. ఈవిడన్నది ఏంటి, వెళ్తావు అక్కడ కూర్చుంటావు, రాత్రిపూట గుసగుసలు పెడతావు, అది అసాసినేషన్ కాదు. సో ఇప్పుడు మీ మీద ఒకవేళ అంటే చాలా వస్తాయి అన్నమాట, ఎవరైనా కొట్టిన సందర్భాలు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్న ఆడవాళ్ళ మీద ఇట్లా ఉంది కదా, మీకు వాళ్ళ వల్ల మీకు ఏమన్నా హెరాస్మెంట్ లాగా ఏమైనా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా, ఇప్పుడు సపోజ్ టీడీపీ వైసీపీ ఉందనుకోండి, ఒకళ్ళ మీద ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాలంటే బహిరంగ మీడియా ముందే ఇంత ఎవరన్నా సరే విమర్శిస్తారు. ఇప్పుడు అడుగుతారు, క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు దమ్ముంటే సమాధానం చెప్తావు. ఇప్పుడు నేనేమన్నా బూతులు తిట్టానా? ఇప్పుడు ఇంత దీంట్లో ఎక్కడైనా నేను ఆవిడ బూతులు తిట్టానా? లేదు. పోనీ ఆవిడ క్యారెక్టర్ ఏమన్నా, ఆవిడకి వేరే ఎవరితో అక్రమ మాట్లాడుతున్నారు వాళ్ళ తరపున? అవసరమే లేదు నాకు. మీరు ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి ఇప్పుడు ఎవరో పిలిచారు వచ్చాను మాట్లాడుతున్నాను, దీనికి నాకు ఎవరన్నా మీకు డబ్బులు ఇచ్చారా, నాకు డబ్బులు ఇచ్చారా? ఇది ఇలాగే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు అవసరం లేదు, ఐఎమ్ డూయింగ్ ఎ డీసెంట్ జాబ్, సో నాకు దీంతో పెద్ద పని లేదు. బట్ రీసెంట్గా నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టినప్పుడు చాలామంది లాయర్లను కలిశాను, తర్వాత జడ్జిలను కలిశాను, పోలీసులను కలిశాను. వీళ్ళందరూ ఒప్పుకున్నారు. పోలీసులు అయితే మా చేతులు కట్టేశారు సార్, మేమేం చేయలేని పరిస్థితి, మీరు ఈ చట్టాలు మారాలి అని వాళ్ళే చెప్తున్నారు. జడ్జిలు కూడా చెప్తున్నారు. జడ్జిలు ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు, ఈ 498 అనేది లీగల్ టెర్రరిజం, న్యాయాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది మహిళలు చేస్తున్న టెర్రరిజం. 400 కేసులు పెడితే ఒక కేసు నిజమైన కేసు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. వీటిని మార్చకపోతే రేపు మగాడి మనుగడ ఉండదు. అంటే ఇంకా ఖచ్చితంగా పుట్టిన దానికి ఏదో ఒకటి పనికి వస్తాను నేను అనుకుంటే ఈ పనైనా చేద్దాం, ఒక కాజ్ కోసం ఫైట్ చేద్దాం అని వచ్చాను నేను.